హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తక్కను. గోధుమ రవ్వతో ఎప్పుడు ఉప్మానే కాకుండా గోధుమ రవ్వతో ఇలా పాయసం చేసుకుని తినండి, ఎంతో రుచిగా ఉంటుంది. ఈ పాయసాన్ని పిల్లలు పెద్దలు అందరూ తీసుకోవచ్చు. పండగల పూట ఎక్కువగా సమయం పట్టకుండా సింపుల్గా ఇలా చేసుకుని తినండి, ఎంతో బాగుంటుంది. మీరు కూడా ఈ గోధుమ రవ్వ పాయసాన్ని తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. 1 కప్పు గోధుమ రవ్వ గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న దాంట్లోకి 2 కప్పుల నీళ్లు పోసుకొని కనీసం ½ అన్ అవర్ నానబెట్టుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఇందులో నానబెట్టుకున్న రవ్వతో సహా వేసుకోండి. ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల పాలు పోసుకొని మీడియం మంట మీద రవ్వను బాగా ఉడికించుకోండి. మరొక గిన్నెలోకి ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల బెల్లం వేసుకొని బెల్లం నీళ్ళను గ్యాస్ మీద పెట్టుకొని బాగా కరిగించుకోండి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత నలకలు ఏమైనా ఉన్నట్లుంటే వడబోసుకోండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. గోధుమ రవ్వ ఉడికినది లేనిది ఒకసారి చెక్ చేసుకొని బెల్లం పాకాన్ని కొద్దిగా పోస్తూ గరిటెతో బాగా కలుపుకుంటూ అంతా పోసుకొని బాగా కలుపుకోండి. మంట మీడియం హీట్లోనే ఉండాలి. ఇలా పూర్తిగా పోసుకున్న తర్వాత 2-3 నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మరొక 3 నిమిషాలు బాగా ఉడికించుకోండి. ఇలా తయారు చేసుకున్న దీంట్లోకి పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు వరకు కట్ చేసుకొని వేసుకోండి. కొబ్బరి వేసుకోవడం వల్ల తినేటప్పుడు పంట కింద తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి. ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేగిన తర్వాత పాయసంలో వేసి కలుపుకోండి. ఇలా తయారు చేసుకున్న పాయసాన్ని బౌల్లోకి సర్వ్ చేసుకొని తినండి, ఎంతో బాగుంటుంది. మీరు కూడా ఈ గోధుమ రవ్వ పాయసాన్ని తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరైతే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.